బీజేపీ ఓట్ల చోరీకి సంబంధించి ఓట్ చోర్ గద్దె చోర్ పేరుతో అన్ని జిల్లాల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్. మోదీ వెంటనే గద్దె దిగాలని నినాదాలు చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. మోదీని ఓడిస్తామని రేవంత్ అన్నందుకే రాష్ట్రానికి పైసా ఇవ్వట్లేదని చెప్పారు. మోదీ ఇలానే వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు కాంగ్రెస్ నేతలు. పీసీసీ పిలుపు మేరకు ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగాయి. మోదీ వెంటనే గద్దె దిగాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల నుంచి కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఈ ఉద్యమం 3 దశల్లో జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మొదటి దశలో క్యాండిల్ ర్యాలీలు జరుగుతాయన్నారు. ఈ ప్రదర్శనలో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలు పాల్గొంటారని కాంగ్రెస్ తెలిపింది. నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మోదీ ఓట్ల చోరు చేసి గద్దెనెక్కారని చెప్పారు. ఇది మా పిలుపు ఏఐసిసి ఇచ్చింది. లోక్తంత్ర బచావ్ మషాల్ యాత్ర, దానికోసం ఇక్కడ మేము క్యాండిల్ లైట్ చేస్తున్నాం. దీనిలో ఓట్ చోరీ, ఓట్ థెఫ్ట్, ఓటర్స్ ఫ్రాడ్, బీజేపీ పార్టీ ఈసీతో కొలూజన్. ఇలా మా ఫైట్ పొలిటికల్ కాదు, ఇది ఫండమెంటల్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ మీద అటాక్. ఉదయం గాంధీ భవన్ కు చేరుకుంది రాజీవ్ గాంధీ అమరజ్యోతి యాత్ర. మాజీ ప్రధాని జన్మదినం సందర్భంగా ఈ నెల 8న తమిళనాడులో ప్రారంభమైన యాత్ర ఉదయం గాంధీ భవన్ కు చేరుకుంది. రాజీవ్ గాంధీ యాత్రకు ఖైరతాబాద్ డీసీసీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్లు స్వాగతం పలికారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. గాంధీ భవన్ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు యాత్ర చేరుకోనుంది. ఈ నెల 20వ తేదీ వరకు యాత్ర కొనసాగనుంది. మనం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యాత్రని వీరు శ్రీపెడంబూరు నుంచి ఈరోజు హైదరాబాద్ వరకు చేరుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు నిజామాబాద్ మీదకి వెళ్ళి ఢిల్లీ దాకా ఈ యాత్ర కొనసాగుతుంది. నేను ఇంకొకటి మన తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా. ఆ రోజు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చింది కూడా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. మంత్రి శ్రీధర్ బాబుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. పీపుల్ ఇన్ ఏఐ జాబితాలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు చోటు లభించడం పట్ల అభినందనలు తెలిపారు. ఏఐ విభాగంలో దేశంలో అత్యంత ప్రభావిత వ్యక్తుల్లో శ్రీధర్ బాబుకు చోటు లభించడం హర్షణీయమన్నారు. శ్రీధర్ బాబు అన్ని రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరుస్తూ ప్రజాపాలన సాగిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏఐ ఆధారిత కార్యక్రమాలు చేపట్టినందుకే జాబితాలో చోటు లభించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే కేంద్రానికి కడుపు మండుతోందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తెలంగాణపై కేంద్రం వివక్ష తగదన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణను విస్మరించి 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగలేరన్నారు మేడిపల్లి సత్యం. మోడీ సర్కార్కి ఎప్పుడు కూడా తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ తప్ప నిజమైన ప్రేమ లేదు. ఒకవైపేమో మోడీ గారు ప్రపంచంలో మేము 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలని చెప్తాడు. హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ విస్మరిస్తే ఇవాళ థర్డ్ ఎకానమీ ఎదగలేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇలా మొన్నటికి మొన్న సెమీ కండక్టర్ ప్రాజెక్టు విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి పూర్తి అన్యాయం చేసింది. ఎన్ఎస్యూ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు స్టేట్ ఇన్ఛార్జ్ అహ్రజ్ ముల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా హమ్ బదలేంగే పోస్టర్ను రిలీజ్ చేశారు. ఎన్యూఎస్ఏ మెంబర్షిప్, భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు. హమ్ బదలేంగే క్యాంపెయిన్ రేపటి నుంచి యూనివర్సిటీలో ప్రారంభించాలని నిర్ణయించారు. We had a state executive committee meeting today wherein 4 major issues were discussed. First is the membership. Our major role is to touch each and every university of Telangana and to have a direct connect with the students of Telangana. To reach out to every student, we've launched a campaign that is the Hum Badlenge campaign, wherein we will have campus ambassadors across colleges and across universities, so that students can come up with their issues, come up with their problems, and we can reach out to every student. రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించనున్నారు. రేపు అన్ని పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ పిలుపునిచ్చింది. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఆవిష్కరించనున్నారు.